ఒక మాట అడిగినా? నేనెవరు, ఏం చేస్తూ ఉంటాను, ఇదేగా నువ్వు నన్ను అడిగేది? నీ గురించి నేను తెలుసుకోవాలనుకోవడం తప్పనుకుంటున్నావా? తప్పకుండా తెలుసుకోవచ్చు. మరైతే చెప్పు, నాకు వినాలనుంది. నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. ఇప్పుడే చెప్పొచ్చు కదా, మళ్ళీ ఈ సమయం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా రావచ్చు. సర్లే, ఇక నేనేం ఫోర్స్ చేయను. నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పు. నేను నిన్ను దీనికోసం పిలవలేదు. మరెందుకు పిలిచినట్టు? మాట్లాడడానికి. ఎందుకో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనిపిస్తుంది. నీ గురించి అడిగితే ఏమీ చెప్పనంటావు, కానీ మన ఇద్దరం మాట్లాడాలంటావు. మరి ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుందాం? సరే విను. నేను ఒక కాంట్రాక్ట్ కిల్లర్ని. డబ్బు కోసం మనుషుల ప్రాణాలు తీస్తూ ఉంటాను, కేవలం డబ్బు కోసం. నా గురించి తెలుసుకున్న తర్వాత నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. నేను ఒక క్యాబరీ డాన్సర్ని. షోకు వచ్చిన జనాల కోసం నా అందాలు ఆరబోస్తాను. వాటి కోసం వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎంజాయ్ చేస్తారు. మరి నేను అలా చేయటం నీకు అభ్యంతరం లేదా? లేదు. అలా అయితే నాకు అభ్యంతరం లేదు. ఐ డోంట్ కేర్. ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ రియల్లీ డజంట్ మ్యాటర్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం. ఆశ్చర్యంగా ఉందా? ప్రతి శుక్రవారం నేను ఇలాగే పూజ చేస్తూ ఉంటాను. ఆశ్చర్యంగా ఉంది. నువ్వు కూడా దేవుడిని నమ్ముతావన్నమాట. నా శక్తి సామర్థ్యాలని నమ్ముతాను, భగవంతుని కాదు. డబ్బు కోసం మనుషులను చంపడం నా పని, వాళ్ళ ఆత్మకి శాంతి చేకూర్చడం దేవుడి పని. అంటే నువ్వు తప్పు చేస్తున్నావని ఒప్పుకుంటున్నావా? నేనే తప్పు చేయట్లేదు, నాకు క్షమాపణ కూడా అక్కర్లేదు. బుద్ధి తక్కువే అడిగాను బాబు. నువ్వు క్షమాపణ ఏం అడగక్కర్లేదు. నీకు దండం పెడతాను మహాప్రభు, నాకు ఆకలిస్తుంది. ముందా పని చూస్తావా? అలాగే పద. థ్యాంక్ యూ. కాఫీ. థ్యాంక్ యూ. కాఫీ ఎలా ఉంది? గుడ్. చెప్పమ్మా. అలాగే, నేను వెయిట్ చేస్తాను. ఓకే. హాయ్ అర్జున్. అర్జున్, నీకు ఈ విషయం తెలుసా? గవర్నమెంట్ త్రిపాఠి మర్డర్ కేసుని సిబిఐకి అప్పచెప్పింది. వాళ్ళు సిబిఐకి అప్పచెప్పినంత మాత్రాన మనం చేయాల్సిన పనులు చేయకుండా మానేస్తామా? అంతగా అవసరం అనుకుంటే కొన్నాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళొస్తాం, తిరిగి వచ్చాక మళ్ళీ మామూలే.
అవునా మరి అర్జున్ చెప్పేది ఎందుకు కరెక్ట్ కాకూడదు? ఎందుకంటే సిబిఐ వాళ్ళ దగ్గర మన గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. మనం ఎక్కడున్నా వాళ్ళు వచ్చి పట్టేస్తారు. కాబట్టి వాళ్ళని లేపేయడం మంచిది అనిపిస్తుంది. ఐ థింక్ ఇట్స్ అ బ్యాడ్ థాట్. వాడిని లేపిస్తే వాడి ప్లేస్లో ఇంకొకటి రావడానికి గ్యారెంటీ ఏంటి? ఇది ఇక్కడతో ఆగిపోయే మ్యాటర్ కాదు కదా. ఐ థింక్ వీ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైం. అర్జున్, అటాక్ చేయడం మంచిదని నాకు అనిపిస్తుంది. కిల్ ద ఆఫీసర్. ఎంతమంది వస్తే అంతమందిని లేపేద్దాం. వచ్చినోని వచ్చినట్టు లేపేశామనుకో, ఎంతటి వాడైనా మళ్ళీ ఆ పోస్ట్లోకి రావడానికి భయపడతాడు. మనకు కావాల్సింది కూడా అదే. అనుభవంతో చెప్తున్నాను, నేను చెప్పినట్టు చేయి. నువ్వు చెప్పే ప్రాసెస్ ఎందుకో నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఇంకేమీ ఆలోచించుకో. సిబిఐ ఆఫీసర్ అంతిమయాత్రకు ఏర్పాట్లు చేసేసాయి. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆల్ ది బెస్ట్ అర్జున్. థ్యాంక్ యూ. మనం వెళ్ళవలసింది ఆఫీసు కదా, అక్కడికి ఎక్కడి నుంచి వెళ్ళగలుగుతాం? వెళ్ళడానికి వేరే దారి ఉంది. వేరే ఎక్కడ ఉంది? రండి చూపిస్తాను. ఎక్కడికి తీసుకెళ్తున్నావా? పదండి చూపిస్తాను. మనం ఆఫీస్కి వచ్చామా, భూములు సర్వే చేయడానికి వచ్చామా? ఎక్కడ తీసుకెళ్తున్నావో చెప్పు. ఏంటి నిన్నే అడుగుతున్నా. ఏంటిది? నేనున్నాను కదా సార్. డోంట్ వరీ సార్, రిలాక్స్. ఏంటా రిలాక్స్ అయ్యేది? అటు చూడండి, ఏముంది అక్కడ? సిటీలో అరాచకాలు మరీ ఎక్కువైపోయారా? రోజు ఏదో ఒక మటర్ జరుగుతూనే ఉంది. అవును, ఏం చేస్తావు? అయ్యా ధర్మం చేయండి అయ్యా.